దేవుని నామాన్ని గణపరుస్తూ అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, ప్రియ సహోదరి సహోదరులారా, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, దేవాది దేవుడు అయినటువంటి మన పరమ తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి లోకరక్షకుడు, పాప విమోచకుడు అయినటువంటి యేసుప్రభు గారి ద్వారా అనే స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటూ, ప్రియమైనటువంటి క్రైస్తవ సమాజమా, క్రైస్తవ జనులారా, క్రైస్తవులకు క్రైస్తవేస్తరులకు కూడా యేసుప్రభు దేవుని కుమారుడిగా అంగీకరించి ఆయన నామములో బాప్టిజం పొంది ఆయన సమూహంలో యాజక సమూహంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు గారి ద్వారానే వందనములు శుభములు తెలియచేసుకుంటున్నాను. ప్రియులారా, ఒక అద్భుతమైనటువంటి ధ్యానాంశంతో ఈరోజు మీ ముందుకు రాబోతుండగా, ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క ఆధునిక యుగంలో, స్పీడ్ ప్రపంచంలో, టెక్నాలజీ యుగంలో మనిషి ఉంటూ ఉండగా, ప్రియ సోదరులారా, మనం గమనించుకున్నట్టయితే బైబిల్ గ్రంథాన్ని పరిశీలించుకొని రాసినట్టయితే ప్రియ సహోదరులారా, ఇప్పుడు మనకి ఒక అమెరికా ఉంది. అమెరికా ఏమనుకుంటుందండి? నేనే ప్రపంచానికి అగ్రరాజ్యంగా ఉండాలని చెప్పి అనుకుంటుంది. అలాగే చైనా, నేను ప్రపంచానికి అగ్రరాజ్యంగా ఉండాలని చెప్పి అనుకుంటుంది. ప్రియ సహోదరులు, ఎందుకు చెప్తుందంటే వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, ప్రపంచానికి నేనే అగ్రరాజ్యంగా ఉండాలి, నేనే ప్రపంచాన్ని శాసించాలి, నేనే ప్రపంచాన్ని వెళుతుండాలి, ప్రపంచం నా మాట వినాలన్నటువంటి ధోరణిలో ఒక అమెరికా, చైనా, జపాన్ ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాయండి. ప్రియ సహోదరులారా, కీర్తన 91:1 చూసుకున్నట్టయితే, కీర్తన 91:1, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ప్రియ సహోదరులారా, మహోన్నతిని నీడను చాటున నివసించువాడే మహోన్నతిని చాటు నివసించేవాడు సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ప్రియ సహోదరులు చూసుకున్నట్టయితే ఇంగ్లీష్లో చూస్తే మనం హీ దట్ డెవెల్త్ ఇన్ ది, ప్రియ సహోదరులారా, సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ది మోస్ట్ హై, చూసారు, ప్లేస్ ఆఫ్ ది మోస్ట్ హై షల్ అబైడ్ అండర్ ది షాడో ఆఫ్ ది ఆల్మైటీ. ప్రియులారా, ప్రియమైన దేవుని వాళ్ళారా, మోస్ట్ హైలో ఎవరు ఉంటారండి? మోస్ట్ హై అంటున్నాడు, చూసారా. మోస్ట్ హై అంటే ఇంకా దానికంట హైలో ఎవరు లేరు అంటే, మోస్ట్ హైలో ఉండేది ఎవరండి? దేవాది దేవుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆల్మైటీ గాడ్. అంటే మోస్ట్ హై అంటే ఇంకంతకన్నా, దేవుని కన్నా ఇంకా హైలో ఉండేవారు ఇంకెవరు ఉండరు. ఓన్లీ మోస్ట్ హై అంటే దేవుడు ఒక్క ఆయనే మోస్ట్ హై. ప్రియ సహోదరులారా, మనం ఇప్పుడు ఈ మధ్యలో మనం గమనించుకున్నట్టయితే అమెరికాలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామం చూసుకున్నారు కదా. అక్కడ కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ అండి, ఆ ప్రదేశాలు విపరీతంగా కాలుతుందండి. ప్రియ సోదరులు, అక్కడ ఉన్నటువంటి ఎవరండి? అమెరికాలో ఉన్నటువంటి ఎవరండి అక్కడ ఉన్నటువంటి ఏరియా? హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, టోలీవుడ్. ప్రియ సోదరులు, ఏమండి వుడ్డులే, చూసారు కదా. హాలీవుడ్, వుడ్ అంటే ఏంటండి? చెక్క. బాలీవుడ్ అంటే వుడ్ అంటే ఏమవుతుందండి? చెక్క అంటే మరి కాలిపోతుంది కదా. ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుతం జరుగుతున్నటువంటి అమెరికాలో పరిస్థితికి మెయిన్ ఈ వుడ్డులే కారణం అండి. చూసారు కదా ఎలా పరిగెడుతున్నారు, ఎన్ని ఇళ్ళు నాశనం అయిపోయినండి, ఎంతమంది చనిపోయినారండి, పేపర్లో కాలిపోతున్నాయి కదా.
ప్రేమ దేవుని వల్ల ఈ హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ ఉన్నటువంటి అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి విధానం అవలంబిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళ కార్యక్రమాలు ఏంటి, వారి కార్యకలాపాలు ఏంటి. ప్రియ సహోదరులారా, ఈ యొక్క వుడ్డులన్నీ ఎందుకు ఇలా కాలుతున్నాయి? ఎంతమంది చూస్తున్నారు కదా. మోస్ట్ హైయెస్ట్గా ఉన్నటువంటి డబ్బులు ఉన్నటువంటి ప్రదేశం ఏదంటే అదేనండి, కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్. కానీ ఎందుకండి దేవుడు ఎందుకు తగలబెడుతున్నాడు? దేవుడు ఎందుకంటే దాన్ని ఫైర్ చేస్తున్నాడు? ఎందుకంటే దాన్ని చేస్తున్నారు? అక్కడ ఏం జరుగుతుందండి? ఏముందండి అక్కడ? ప్రియ సోదరులారా, ప్రపంచంలో లేనటువంటి ప్రియ సోదరులారా కార్యక్రమాలు, అక్రమ కార్యక్రమాలు, అశ్లీల కార్యక్రమాలు, లేనిపోయిన కార్యక్రమాలు, బూతు కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలన్నీ అక్కడనే జరుగుతున్నాయండి. ప్రియ సోదరులు ఎందుకు జరుగుతున్నాయంటే చూశారు కదా, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఉన్నటువంటి తారలందరూ అక్కడే ఉంటూ ఎంతోమంది డబ్బులు ఉన్నటువంటి ఏం చేస్తున్నారు, సమాజానికి ఏం వస్తుందండి, ఏం తెలియపరుస్తున్నారండి? టోటల్గా బూత్ అండి. ప్రియ సోదరులారా, ప్రపంచాన్ని బూత్ ప్రపంచానికి నెట్టేసినటువంటి పరిస్థితులు అక్కడ ఉంటుండగా ప్రియ ఈ దినమున మనం చూస్తున్నాం కదా, ఎలా ఉందండి పరిస్థితి అక్కడ? ఏ ఒక్కరి మనిషి ఆర్పగలిగే స్థితిలో ఉన్నావా? నీ హెలికాప్టర్లు ఆపగలుగుతున్నాయా? ప్రపంచాన్ని శాసించే అధికారిగా ఉండవు అనుకుంటున్నావు కదా. ప్రియ సహోదరుడా, అమెరికా అగ్రరాజ్య నేత చూసారు కదండి, ట్రంప్ అవనివ్వండి, అమెరికా అధ్యక్షుడు అవనివ్వండి, జపాన్ అధ్యక్షుడు అవనివ్వండి, చైనా అధ్యక్షుడు అవనివ్వండి, దేవుని యొక్క నిర్ణయాన్ని ఎవరు ఆపలేదు. ఎలా కాలుతున్నాయండి? హెలికాప్టర్లు వాటర్ పంపిస్తున్నారు కదా, ఆరుతుందా? ఫ్లైట్లో వాటర్ పంపిస్తున్నారు, నీళ్ళు పంపిస్తున్నారు కదా, ఆరుతుందా? ఆర్పే శక్తి నీకుందా? ఆపే శక్తి నీకుందా? ప్రియ సహోదరులారా, అందుకనే ఈ వుడ్డులన్నీ చేస్తున్న పని ఏంటంటే అక్కడ విపరీతమైన అసాంఘిక కార్యక్రమాలు, అక్రమ కార్యక్రమాలు. ప్రియ సహోదరు, రాజకీయ నాయకులు కూడా వెళ్ళి ప్రియ సహోదరులు అక్కడ ఉన్నటువంటి ఒక సెలబ్రిటీలతో బట్టలు లేకుండా బూతు బొమ్మలతో డ్యాన్సెస్ విపరీతం అంటే అల్లకల్లోని చేస్తుండబట్టి దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఇది మంచిగా పద్ధతేనా? ఇది అంగీకరించవలసిన పద్ధతేనా? ప్రియ అక్కడ జరుగుతున్నట్టు ప్రతిదీ కూడా ఇంతవరకు మరి దేవుడు చూసి సహించగలరా? ప్రియ సహోదరులారా, కీర్తన 83:14 అండి. కీర్తన 83:14 దేవుడు ఎట్లా ఉంటో చూసుకోండి. అగ్నిని అడవి కాల్చినట్లు, కారు చిచ్చు కొండలను తగలబెట్టినట్లు. ఏంటండి? అడవులు కాలిపోతున్నాయి చూసారు కదా, ఫారెస్ట్ మొత్తం కాలిపోతుంది. లాస్ ఏంజల్స్ ఫారెస్ట్ కాలిపోతుంది, కాలిఫోర్నియా ఫారెస్ట్ కాలిపోతుంది, కొండలు కాలిపోతున్నాయి, గొట్టలు కాలిపోతున్నాయి, మెట్టలు కాలిపోతున్నాయి. ప్రియమైనటువంటి శాస్త్రవేత్త, ప్రియమైనటువంటి జ్ఞానవంతులారా, ప్రియమైనటువంటి మేధావులారా, పండిత పామరులారా, చెప్పగలరా దానికి? ప్రియ సోదరులారా, బైబిల్ ఈజ్ ది ఆన్సర్ టు ది బైబుల్. నీకేదైనా సరే బైబిల్ని తప్పించి ఇంకేది కూడా నీకు సమాధానం చెప్పడానికి లేదు. ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, ప్రియమైనటువంటి సహోదరులారా, చూస్తున్నారు కదా అక్కడ జరిగినటువంటి పరిణామాల్ని ఆపగలిగే శక్తి ఎవరికైనా ఉందా? ది గాడ్స్ ఇది ఎవరైనా ఆపగలిగే, ఆయనకు ఉగ్రతను ఆపేటటువంటి పరిస్థితి ఎవరికైనా ఉంటుందా? చెప్పాను కదా ఎన్ని వుడ్లు ఉన్నాయండి అక్కడ. హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, ఇంకెన్నో వుడ్లన్నీ అంటే ఉంటే చెక్కే అంటే ఈ వుడ్లన్నీ చేస్తున్నాడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కది అదేనండి. అంటే ఎంతగా ఈ వుడ్డులు ఈ సినిమా ప్రపంచం జనాల్ని ఇచ్చేస్తుందంటే యువతని ముఖ్యంగా అండి, యువతని పక్కతో పట్టించేసి యవనస్తుల్ని విపరీతమైనటువంటి దారులకు వెళ్ళిపోయి, ప్రియ సోదరులారా, అసలు దేవుడంటే తెలుసుకోలేని విధంగా, దేవుడంటే ఆలోచించే విధంగా, దేవుడి మార్గంలో ఉండే విధంగా ఎవరు ఉండలేని పరిస్థితులు అయిపోతుంది. కానీ చూశారు కదా, అగ్నిని అడవి కాల్చినట్లు, కారు చిచ్చు కొండలను తగలబెట్టినట్లు. చూడండి, నీ తుఫాను చేత వారిని తరుముము, నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. తుఫాను చేత ఎలా ఉందండి గాలిని ఆపగలుగుతున్నారు ఎవరైనా? మరి ప్రపంచం శాసిస్తుంది అనుకుంటున్నారు కదా ఆయన. ప్రియమైన దేవుని వారులారా, ప్రియ కుమారులారా, ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రపంచాన్ని నేను శాసిస్తానని చెప్పి అనుకుంటున్నట్టు అగ్రరాజ్యం, ప్రపంచమే నా గుప్పిట్లో ఉండాలనుకో, అన్ని దేశాలకి నేను అగ్రంగా ఉండాలనేటువంటి అగ్రరాజ్యం ఆపగలిగే శక్తి ఉందా దానికి? ప్రియ సహోదరులారా, దేవా, వారు నీ నామమును వెతుకున్నట్లు వారికి పూర్ణ అవమానమును కలుగు చేయము. ఎవరి నామాన్ని ఎత్తుకోవాలి నువ్వు?
ఎవరిని తెల్లవారు లేచి నువ్వు ఎవరిని చేయాలండి, ఎవరిని తలుచుకోవాలి, ఎవరిని నీ యొక్క హృదయంలో ఉంచుకోవాలి, ఎవరిని నీ యొక్క మనసులో ఉంచుకోవాలి, ఎవరిని నీ యొక్క నోటితో మాట్లాడాలి, ఎవరిని చూడాలి, ఎవరి మాటలు వినాలి, ఎవరి మాటలు మాట్లాడాలి. ఏంటండి దేవుడిచ్చిన ఆ శరీరంతో ఏం చేస్తున్నావు ప్రియ సోదరులు? అందుకనే దేవా వారి నియమం నీ నామను వెతుకున్న దేవుడిని వెతికేటట్టు పూర్ణ అవమానం నాకు కలుగజేయమో. చూసారా, పూర్ణ అవమానం కలుగుతుంది ప్రియ సోదరులారా. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. నిత్యము సిగ్గుపడి భీతిని ఉండాలి అంటే అక్కడ జరుగుతున్న పనులన్నీ సిగ్గులేని పనులండి. చెప్పాం కదా, ఈ యొక్క ఉడ్డులన్నీ కలిపి ఏం చేస్తున్నాయండి, ప్రపంచాన్ని అశ్లీలను వెళ్ళిపోతున్నాయి, అసాంఘిక కార్యక్రమం నెట్టుకుని వెళ్ళిపోతున్నాయి, యువతను పాడు చేసే కార్యక్రమం నెట్టుకుని వెళ్ళిపోతున్నాయి. చూస్తున్నారు కదా, రాజకీయ నాయకులు కూడా అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారండి, మొత్తం బూత్ డ్యాన్సులు, యమనప స్త్రీలను బట్టలు ఇప్పించి డ్యాన్సులు చేస్తుంటే ఏంటి ఇదే సమాజమేనా? ఏంటి భారతదేశం ఎంతో ఇదవుతున్నట్టు ఉన్నటువంటి బంగారు దేశాన్ని ఇటువంటి వాళ్ళందరూ తీసుకెళ్ళి అక్కడ అలా చేస్తుంటే ఎంతగానండి. చూసారా, అది సమంజసమేనా? ప్రియ సహోదరులారా, దేవుడను నామమును ధరించిన నీవు మాత్రమే సర్వలోకం మహోన్నతుడివని వారు ఎరుగుదురు. దేవుడు 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 చూసారా, మోస్ట్ హై, ది మోస్ట్ హై ఎవరండి? దేవుడు తప్పించక మోస్ట్ హైలో ఉండేది ఎవరు లేరు. మనిషి అనుకుంటున్నా నేను మోస్ట్ హైలో ఉంటానేమని చెప్పి ప్రపంచాన్ని శాసిస్తానని చెప్పి అనుకోవచ్చు, అమెరికా అధ్యక్షుడా దేశాలను శాసిస్తానని అనుకోవచ్చు, కానీ బట్ ది పవర్ ఆఫ్ ది గాడ్, ఓన్లీ ఆల్మైటీ గాడ్, మోస్ట్ హై, హైలో ఆయనే ఉండాలి, ఆయనే ఉంటారు. అంతకన్నా ఇంకా హైలోకి వెళ్ళేటి ఎవరు ఉండరండి. మోస్ట్ హై అంటే ఓన్లీ వన్ పర్సన్ ఓన్లీ, గాడ్ ఓన్లీ. నువ్వు ఎవరవని, నువ్వు హిందువుడా, ముస్లిమా, క్రైస్తవుడు, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ గాడ్ ఈజ్ వన్ పర్సన్, ఈజ్ ఆల్మైటీ గాడ్. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు. ప్రియ సోదరులారా, పరమ తండ్రి, లోకానికే తండ్రి అయినటువంటి ఆయన ఒక్కలే మోస్ట్ హైలో ఉంటాడు. చూసారా, ఏషియా 66:16-15 అండి. ఆలకించుడి, మహాకోపముతో ప్రతీకారము చేయుటకును అగ్నిజ్వాలల్లో గద్దించుటకును దేవుడు అగ్ని రూపంగా వచ్చుచున్నాడు, ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి. ప్రియ సోదరులారా, ప్రియమైన దేవుని వారులారా, నీకు ప్రపంచంలో అవనివ్వండి, దేశంలో అవనివ్వండి, ప్రాంతంలో అవనివ్వండి, ఇంటిలో అవనివ్వండి, ఎక్కడ అవనివ్వండి, జరిగేదానికి ప్రతి దానికి కూడా నీకు బైబిల్లో ఆన్సర్ ఉంటుంది. బైబిలే దానికి సమాధానం చెప్పాలి. చూసారు కదా ఎలా కాలుతున్నాయండి, అగ్నిజ్వాలను ఆపగలిగే శక్తి ఉంటుందా? వెళ్తున్నాయి కదా, హెలికాప్టర్తో వాటర్ పట్టుకెళ్తున్నారు కదా, ఆపగలిగే శక్తి ఉంటుందా? ఆలకించుడి, మహాకోపముతో ప్రతీకారము చేయుటకును అగ్నిజ్వాలలతో గద్దించుటకును దేవుడు అగ్ని రూపంగా వచ్చుచున్నాడు, ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి. ఆపగలవ శాస్త్రవేత్త, ఆపగలవ జ్ఞానవంతులైనటువంటి ప్రపంచ జ్ఞానవంతులారా, ప్రపంచ సైంటిస్టులారా, ప్రపంచ మేధావులారా, ప్రియ సహోదరులారా, ప్రియులారా, అక్కడ జరిగేటటువంటి ప్రతీది కూడా అక్రమం, అన్యాయం, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ అసలు మొత్తం ప్రపంచాన్ని సర్వనాశనం చేసేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆ యొక్క కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ అనేటటువంటి ఈ వుడ్లు ఉన్నాయి కదండి. చెప్పాం కదా, హాలీవుడ్, టాలీవుడ్, టాలీవుడ్, ఇంక వుడ్లు ఏవో వుడ్లు పేర్లు పలకలేనటువంటి కూడా పేర్లు ఉన్నాయి. హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, ఈ వుడ్లన్నీ అక్కడ చేస్తున్న పనులు అటువంటివేనండి. యమన పుస్తకాలు తీసుకుని వెళ్ళి గుడ్డు మొక్కలు లేకుండా డ్యాన్స్లు వేయించడం, విపరీతంగా లేనిపోయిన అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారండి. ప్రియ సోదరులారా, చూశారు కదా, ఆలకించుడి, మహాకోపంతో. దేవుని భయం లేదు, దేవుని భక్తి లేదు, దేవుని ఆలోచన లేదు, దేవుని యొక్క మాట లేదు, వాళ్ళకి దేవుని యొక్క పాటలు లేవు. ఇవే పాటలు. ప్రియ సోదరులారా, ఏషియా 66:16 అండి. అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును. దేంతో వ్యాజ్యమాడుతున్నాడండి? దేంతో గొడవ పడుతూ ఉన్నాడు ఆయన? దేంతో వ్యాజ్యమాడుతున్నాడు? దేవాది దేవుడు, సర్వోన్నతుడు, మహాదేవుడు, పరమ తండ్రి, దేవాది దేవుడు అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును. దేవుని చేత అనేకులు హతులగుదురు. చనిపోతున్నారు కదా, ఎంతమంది చనిపోయారు లెక్కే ఉందా? లెక్క కట్టగలుగుతున్నావు అగ్రరాజ్యమా? లెక్క కట్టగలుగుతున్నావు అగ్రరాజ్యానికి అధిపతి అయినటువంటి ట్రంపు? దేశాలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుందాం అనుకుంటున్నటువంటి ట్రంప్ అమెరికా అధ్యక్షుడా? లెక్క కట్టగలుగుతున్నావా ఎంతమంది అవుతున్నారో? ప్రియ సహోదరులారా, అక్కడ జరుగుతున్నటువంటి ఏంటండి? ఏ వ్యాపారం చేస్తున్నారండి? అక్కడ ఎటువంటి బిజినెస్ అవుతుందండి?
ఎటువంటి వ్యాపారం చేస్తున్నావు నువ్వు? ఏ విధంగా బిజినెస్ జరుగుతుంది అక్కడ? ప్రియ సహోదరులారా, కాస్త కూడా దేవునికి అంగీకారమైనటువంటి వ్యాపారం కానీ, వర్తకం కానీ, బిజినెస్ కానీ లేకపోతే దేవుడు ఏ విధమైన శిక్ష వేస్తాడో దాన్ని అనుభవించక తప్పదు. వాట్ ఎవర్ ఇట్ మేము అమెరికా అధ్యక్షుడు, చైనా అధ్యక్షుడు, జపాన్ అధ్యక్షుడు చూశారు కదా, చూశారు కదండి. రెండోసారి ఇది వచ్చి ఎలా అయిపోయింది, చైనా అతలాకుతలం అయిపోతుంది కదా. ప్రియ సహోదరులారా, హెచ్కేలు 28:18-19 అండి. హెచ్కేలు 28:18-19 అండి. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగు చేసుకొనినటువంటి విస్తార దోషముల చేత ఎన్ని దోషాలు చేస్తారండి? విస్తారమైన దోషాలు. దేవుడికి దేవుడు కూడా లెక్క పెట్టలేనటువంటి దోషాలు చేస్తున్నావు అనమాట. చూసారు కదా, నీవు అన్యాయముగా వర్తకం చేసి, చూసారు, వ్యాపారం చేసుకోవచ్చు, వర్తకం చేసుకోవచ్చు, నీ యొక్క బిజినెస్ చేసుకోవచ్చు, కానీ ఆ ఎలా ఉందండి? అది ఆ వ్యాపారం దేవునికి అన్యాయంగా ఉంది. అన్యాయంగా వర్తకం చేసి జరిగించి కలుగు చేసుకుని విస్తార దోషముల చేత నీ పరిశుద్ధ స్థలమును తెలుపుకుంటే, పరిశుద్ధ స్థలం దేవుడిచ్చినటువంటి ప్రతి స్థలం ఏదండి? దేవుడిచ్చిన ప్రతి ప్రపంచంలో నీ యొక్క భూమిని సృష్టించి ప్రతిది పరిశుద్ధ స్థలం. అది దేవుని స్థలం. అది దేవుడు ఏర్పాటు చేసింది, దేవుడిచ్చింది, దేవుడు పుట్టించింది, దేవుడు సృష్టించింది. నువ్వేం చేస్తున్నావు అక్కడ? ప్రియ అగ్రరాజ్యమా, ఏం చేస్తున్నావు అక్కడ? దేవుడు సృష్టించిన దాంట్లో ఏం చేస్తున్నావు? పరిశుద్ధ స్థలాన్ని ఏం చేస్తున్నదండి? అపరిశుద్ధ స్థలంగా చేస్తున్నావు. నువ్వే చెరుపుకుంటేవి కనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను. నీలో నుండి అగ్ని పుట్టిస్తున్నాడు. అది నిన్ను కాల్చివేయను. జనులందరూ చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదిగా చేసేదను. చూస్తున్నా కదా, ప్రజలందరూ వార్తలు వస్తున్నాయి కదా, చూస్తారు కదండి. మీడియా తక్కువగా లేదు కదా, ఎంతమంది చూస్తున్నారు? ప్రియ సహోదరులారా, ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, ప్రతిదీ కూడా బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్. నీకు ఏదైనా సరే బైబిల్ చెప్పగలిగేటటువంటి ముందుగానే దేవాది దేవుడు దేవుని మాటలుగా, దేవుని యొక్క పలుకులుగా, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినటువంటి వన్ అండ్ ఓన్లీ బుక్, ఓన్లీ బైబిల్. ప్రియ సహోదరులు చూశారు కదా, ఈ విధంగా ఏమైనా రాసి గ్రంథాలు ఉంటే నాకు మళ్ళీ చూపించగలిగినటువంటి శక్తి ఉంటే చూపించండి, మేము కూడా చూసి నేర్చుకుంటాం. కానీ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బైబిల్ ఓన్లీ. నీవు అన్యాయంగా వర్తం జరిగించి కలుగు చేసుకుని విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును తెలుపుకుని, నువ్వే నీ అగ్రరాజ్యం అనేది తెలుపుకుంటున్నావు. అమెరికా అగ్రరాజ్యం కదా మరండి, ప్రపంచానికి అగ్రరాజ్యం అంటారు కదా, మరి మోస్ట్ హైయెస్ట్ రాజ్యం కదా. దేశాలన్నిటి గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నావు కదా. ఏం చేస్తున్నావు అక్కడ? పరిశుద్ధ స్థలాన్ని అపరిశుభ్రం చేస్తున్నావు, అశ్లీల కార్యక్రమం చేస్తున్నావు, అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నావు. హాలీవుడ్, బాలీవుడ్ వుడ్లని తీసుకొని వెళ్ళి ఏంటంటే అక్కడ వుడ్లు చేస్తున్న పని, అక్కడ ఏంటంటే వుడ్లు చేస్తున్న పని అంతా బూతు పని అండి. ప్రియ సహోదరులారా, సర్వ ప్రపంచాన్ని బూతుకు నడిపించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కనుకనే దేవుడు చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. ప్రియ సహోదరులారా, అందుకని ఎంతో నమ్రతతో, ఎంతో భయంతో, ఎంతో భక్తితో, ఎంతో వినయంతో దేవుని యొక్క దీంట్లో ఉండాలి. ప్రియ సహోదరులారా, 28:19 అండి. జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నువ్వు బొత్తిగా నాశనమై భీతికి కారణంగా ఉండు. అంటే భయంకి మొత్తం అంత భయం ఉంటుంది నీ ఒంట్లో. చివరి వరకు భయంతో బతకాలి, చివరి వరకు భీతితో బతకాలి, చివరి వరకు ఎక్కడ ఏమవుతుందని చెప్పే బతకాలి. ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని వారులారా, దేవుడు సృష్టించినటువంటి సృష్టిని, పరిశుద్ధంగా ఇచ్చినటువంటి భూమిని, పరిశుద్ధంగా ఇచ్చినటువంటి నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క శరీరం ఎవరో ప్రతి ఒక్కటి నీది కాదు ప్రియ సహోదరుడు, నీది అనుకుంటావేమో. ఇవే నా కండలు, నా బండులు, నా యొక్క అందం, నా సొంతం అనుకుంటున్నా, కానీ అది దేవుడు ఇచ్చిందే. నీ చేయి తెగిపోతే చెయ్యవడు ఎవడు? మార్కెట్లో దొరుకుతుందా? తెప్పించండి బాబు, నా ఎరం చేయి కట్ అయిపోతుంది, నా చెయ్యి బో నేను పెట్టుకుని వెళ్ళిపోతుంది చెప్పగలవా? ఇవ్వగల ప్రపంచ శాస్త్రవేత్తలారా, ప్రపంచ సైంటిస్టులారా, ప్రపంచ మేధావులారా, ప్రపంచ జ్ఞానవంతులారా? ఇవ్వలేరు. ఎందుకంటే దేవుడు సృష్టించిన శరీరం. ఏం చేస్తున్నావు దీంతో? అశ్లీల కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు, బూతు కార్యక్రమాలు, విపరీతమైన ధోరణి, నోరిప్పితే అబద్ధం, నోరిప్పితే చెడు మాటలు, చెడు పనులు, చెడు చూడడం, చివరి వరకు చెడుకి అలవాటు పడిపోతే ప్రియ సహోదరులారా, చూస్తూ ఊరుకునే శక్తి దేవునికి కూడా ఉంటుంది అనుకుంటున్నారా? కానీ నేను సృష్టించింది ఆయనే, నేను పంపించింది ఆయనే. దేని గురించి పంపించారు? దేని గురించి సృష్టించారు? ఏ విధంగా ఉండాలని సృష్టించారు? ఏ విధంగా నేను బ్రతకాలని ఆయన పంపించారు. ఆ బ్రతుకు నువ్వు ఈ విధంగా చూశారు కదా. నీవు అన్యాయంగా జరిగించిన వర్తకము జరిగించి కలుగు చేసుకున్న విస్తార దోషముల చేత, విపరీత దోషాలు చేస్తున్నావు.
చేత నీ పరిశుద్ధ స్థలాన్ని పాడు చేసుకుంటున్నావు, పరిశుద్ధ స్థలం పాడు చేసుకుంటున్నావు, శుభ్రంగా ఉన్న స్థలాన్ని పాడు చేసుకుంటున్నావు. దేవుని భక్తి లేవు, దేవుని పాటలు లేవు, దేవుని మాటలు లేవు, దేవుని ఆటలు లేవు, దేవుని యొక్క స్వరం లేదు, దేవుని యొక్క గానం లేదు, దేవుని చూపు లేదు. మరి ఎక్కడుంటే పరిశుద్ధంగా ఉంటుంది? ప్రియ సహోదరులారు, అందుకనే గర్వంగా ఉన్నటువంటి అమెరికా విపరీతమైన గర్వం అండి. అమెరికాకి అంత గర్వం కాదు, చెప్పాను కదా. ప్రతి దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూసుకుంటే అమెరికా కాలి బూడిదైపోతుందంటే కారణం ప్రియ సహోదరులారు దేవుని ఉగ్రత ఆ యొక్క ప్రాంతాల మీదకి రావడం జరిగింది. కనుక ఇది ఎలా ఉంటుంది, ఎలా వచ్చింది మనం చెప్పలేము. తీర్చవద్దు. చూశారు కదా, మన తలంపులకి దేవుని తలంపులకి భూమికి ఆకాశానికి ఉన్నటువంటి విస్తారమైన తేడా అండి. మ్యాచ్ అవ్వదు, ఎక్కడ కలవదు. అందుకనే ఎంతో జాగ్రత్తతో, ఎంతో నమ్రతతో, ఎంతో భయంతో, ఎంతో భక్తితో దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రియ సోదరులారా, సామెతలు 16:5 అండి. గర్వ హృదయాలందరూ దేవునికి హేయులు, నిశ్చయముగా వారి శిక్షణ ఉంది. గర్వం ఉండకూడదు, శరీరంలో గర్వం ఉండకూడదు, ఒంట్లో గర్వం ఉండకూడదండి. వినయంగా ఉండాలి, భక్తితో ఉండాలి, భయంతో ఉండాలి, ఎంతో నమ్రతతో ఉండాలి, ప్రేమతో ఉండాలి, ఇతర వ్యక్తిని ప్రేమించే మనస్తత్వం ఉండాలి. ప్రతి వ్యక్తిని కూడా నువ్వు ఆయన నీ శత్రువైనా సరే, నీ యొక్క విరోధి అయినా సరే వచ్చి పలకరించి మాట్లాడేటటువంటి వాళ్ళు పిలిచి భోజనం పెట్టేటటువంటి వారు ఉండాలి. అంటే నీ యొక్క తలంపులన్నీ కూడా ప్రేమతత్వంగానే ఉండాలి, దీనత్వంగా ఉండాలి, దయాలత్వంగా ఉండాలి. ప్రియ సోదరులారా, గర్విష్ఠులు దేవుడు పెరికివేయను. ఎవరిల్లు పెరికేస్తున్నాడు ఇప్పుడు అక్కడ? ఎవరిల్లు పెరికేస్తున్నాడు దేవుడు? గర్వంగా ఉండబట్టే కదా, నాకంటూ ఎదురు లేదని చెప్పుకోబట్టే కదా, నాకంటూ తిరగలేదని చెప్పుకోబట్టే కదా, నేనే దీన్ని సృష్టించాను అనుకోబట్టే కదా, నేనే దీన్ని చేశాను అనుకోబట్టే కదా. పరిశుద్ధ ధనం దేవుడిస్తే నువ్వేం చేస్తున్నావు? అపరిశుభ్రం చేయబట్టే కదా ఇప్పుడంతా అక్కడ జరుగుతూ ఉంది. దీన్ని గమనించగలిగే స్థితిలో ఉన్నావా? ప్రియ అగ్రరాజ్యమా, ప్రియమైన అమెరికా వాసులారా, అమెరికా దేశస్థు అధ్యక్షులారా, ప్రియ సహోదరులు, చూశారు కదా, ఎవరి గర్భము వానిని తగ్గించును. గర్వంగా ఉంటే డెఫినెట్గా తగ్గించేస్తాడండి దేవుడు. వినయ మనస్కుడు ఘనత నొందును, నెమ్మది మనస్సు, వినయ మనసు ఉండాలి, సాత్వికం ఉండాలి. ప్రియ సహోదరులు, మెయిన్ సాత్వికం ఉండాలి, నమ్రత ఉండాలి, నెమ్మది ఉండాలి, ప్రేమ ఉండాలి, ప్రేమతత్వం ఉండాలి, దయాలతో ఉండాలి, దేనత్వం ఉండాలి, నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించే మనస్తత్వం ఉండాలి, ఎదుటి సాయం చేసే మనస్తత్వం ఉండాలి. ఆ విధంగా ఇవన్నీ దేవుని గుణాలు. ఇవన్నీ మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు అక్కడ విలాసాలకి, విందులకి, పొందులకి, వ్యభిచారానికి ప్రియ సోదరులు ఇష్టం వచ్చినట్టుగా చెలరేకపోతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోవాలా? నిన్ను ఎంత పవిత్రంగా నేను పంపించినటువంటి ఈ యొక్క దేహాల్ని విచ్చలవిడితనంగా వదిలేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ప్రియ సోదరుల, ముమ్మాటికి ఎవరు అనుకున్నప్పుడు కూడా బైబిల్లో రాసింది ప్రతిదీ కూడా ఈ యొక్క మాటల్ని ఎప్పుడో దేవుడు ఆయన మాట నోటు వరకు పొందుపరిచాడు. కాబట్టి ఎంతో జాగ్రత్తతో, నమ్రతతో, భయంతో, భక్తితో దేవుని యందే ఉండాలి, దేవుని మార్గంలో ఉండాలి. ఆయన ప్రియకుమారుడు, లోకరక్షకుడు, ఆయన దేవుడు పంపి ప్రియకుమారుడు యేసుప్రభు గారి మార్గాన్ని, సత్యాన్ని, నీతిని అనుసరిస్తూ చివరి వరకు దేవుని భయభక్తులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలానే ఈ యొక్క ఉగ్రతలకు లోను కాకుండా చివరి వరకు మనం బ్రతకగలిగేటటువంటి దీంట్లో, అలాగే యేసుప్రభు గారు వచ్చి మనల్ని తీసుకెళ్ళగలిగేటటువంటి కార్యక్రమం ఉండాలని కోరుకుంటూ, ప్రేమ వల్ల నీ తల్లిదండ్రులను సంతోషపెట్టవాలను. సామెతలు 23:25 అండి. నీ తల్లిదండ్రులను సంతోషపెట్టవాలను, నిన్ను కన్న తల్లిని ఆనందపరచాలని. తల్లిదండ్రులు సంతోషపెట్టాలి, తల్లిదండ్రులు ఆనందపరచాలి, తల్లిదండ్రులు ఎదుటి మా భయంతో భక్తితో ఉండాలి. ప్రియ సహోదరులారా, నా కుమారుడా, నీ హృదయంలో నాకు ఇమ్ము, నా మార్గంలో నీ కన్నులకి ఇంపుగా నుండి. నేను ఎవరు ఏమడుగుతున్నాడు దేవుడు? నేను ఏమడిగాడండి? నీ ఆస్తి అడిగాడా? నీ ఐశ్వర్యం అడిగాడా? నీ బంగ్లాలు అడిగాడా? అగ్రరాజ్యమా? మీరు కట్టుకున్న ఈఫిల్ టవర్లు అడుగుతున్నాడా? నువ్వు కడుగుతున్న తాజ్మహల్ అడుగుతున్నాడు? ఏమడుగుతున్నాడు? నువ్వు నీ హృదయం అడుగుతున్నాడు దేవుడు. నీ హృదయం కావాలంటున్నాడు ఆయన. హృదయమే కావాలి దేవుడికంటే. ఎందుకంటే ఆయన ఇచ్చిన హృదయం అది. నాయన నేను నీకు ఇచ్చాను, అది నాకు కావాలి, మంచిగా కావాలి, చెడుగా కాదు. తాగుతూ, తందలాడుతూ, తిరిగిపోతూ, గుట్కాలేస్తూ, పాన్లు వేస్తూ, పేకాట్లాడుతూ, జోదాలాడుతూ, రేస్ కోర్సులకు వెళ్తూ, ఇవి కాదండి ఆయన కడే హృదయం. మంచి హృదయం, ఆయన ఇచ్చిన పవిత్ర హృదయం కావాలి. నా మార్గం నీ కన్నులకి ఇంపుగా ఉండనేమో. ఎవరికి ఇస్తున్నాడు హృదయం? నీ హృదయాన్ని ఎవరికి ఇస్తున్నారండి ఇక్కడ? ఒక అమ్మాయి అబ్బాయికి ఇస్తున్న హృదయం, అబ్బాయి అబ్బాయికి ఇస్తున్నాడు హృదయం. మీలో వెలిగించుకుంటున్నారు. ఏమంటున్నారండి? హృదయం ఎక్కడున్నదో, హృదయం ఎక్కడున్నదో, నీ చుట్టూనే తిరుగుతున్నది. ఎవరి చుట్టూ తిరుగుతున్న హృదయం? అమ్మాయి చుట్టూ తిరుగుతావా నాయన బిడ్డ? అందుకే నీకు ఇచ్చాడు దేవుడు హృదయం. అమ్మ, నువ్వు అబ్బాయి చుట్టూ తిరగడానికి హృదయం ఇచ్చాడు ఆయన. హృదయం దేనికి ఇచ్చాడండి? దేవుని చుట్టూ తిరగడానికి ఇచ్చాడు. కానీ హృదయాలు ఎక్కడ తిరుగుతున్నాయండి? క్లబ్లో తిరుగుతున్నాయి, బార్ షాప్లో తిరుగుతున్నాయి, ప్యాకెట్ షాప్లో తిరుగుతున్నాయి, పాన్ షాప్లో తిరుగుతున్నాయి. ఎక్కడ తిరుగుతున్నాయండి హృదయాలు?
దేవుడిచ్చిన పవిత్ర హృదయాన్ని దేవుడికి తిప్పాలి, దేవుడి చుట్టూ తిప్పాలి, దేవుడి దగ్గరే ఉంచాలి, దేవుడికి అందుబాటులో ఉండాలి నీ హృదయం. కానీ ఎక్కడికి వెళ్ళిపోతుందండి? చూశారు కదా, హాలీవుడ్, బాలీవుడ్, జాలీవుడ్, టాలీవుడ్, టోలీవుడ్లు ఏమైపోతుంది, వుడ్ అంతా తగలబడిపోతుంది అక్కడ. అలా ఉండకూడదు ప్రియ సోదరులారా. చివరి వరకు దేవుడిచ్చేటటువంటి జన్మని, ఎందుకంటే అత్యుత్తమైనటువంటి జన్మే మానవ జన్మ. నీ జన్మ ఏదో పురుగో, పాము, తేలో, నక్కో, కుక్కో కాదు, పవిత్రమైన జన్మ. మానవ జన్మ అంటే పవిత్రమైన జన్మ. దేవుడు నిన్ను పంపించేటంటే ఆ పవిత్రమైన జన్మని చివరి వరకు నిలబెట్టుకోగలిగి దేవుని ఎందు భయభక్తులతో, తల్లిదండ్రులు భయభక్తులతో, ఎదుటివారి ప్రేమతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్కరు ఆ విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. అరచేతులు అడ్డు పెట్టి సూర్యకాంతి నాపగలవ, కాళ్ళతోటి మునికొలలకు ఎదురు తిరిగి తన్నగలవ, చట్టాలను రాసి రాసి దేవుని శక్తి నాపగలవ. ఎంతటి వారు మీరు, ఎపాటి వారు మీరు, ఎంతటి వారు మీరు, ఎపాటి వారు మీరు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపగలవ, కాళ్ళతోటి మునికొలలకు ఎదురు తిరిగి తన్నగలవ, చట్టాలను రాసి రాసి దేవుని శక్తి నాపగలవ. ఎంతటి వారు మీరు, ఎపాటి వారు మీరు, ఎంతటి వారు మీరు, ఎపాటి వారు మీరు. ఏ శక్తులాపలేవు సువార్త సభాగమును, ఏ శక్తులాపలేవు సువార్త సమూహమును. నశించి పోయేటోళ్లకు వెర్రితనముగా ఉన్నది, నశించి పోయేటోళ్లకు వెర్రితనముగా ఉన్నది. రక్షింపబడేటోళ్లకు దేవుని శక్తిగా ఉన్నది, రక్షింపబడేటోళ్లకు దేవుని శక్తిగా ఉన్నది. నడిచే కాలాన్ని, పోయే ప్రాణాన్ని ఆపే శక్తి నీకుందా తెలుసుకో. అరచేతులు అడ్డు పెట్టి సూర్యకాంతి నాపగలవ, కాళ్ళతోటి మునికొలలకు ఎదురు తిరిగి తన్నగలవ, చట్టాలను గీసి గీసి, చట్టాలను రాసి రాసి దేవుని శక్తి నాపగలవ. ఎంతటి వారు మీరు, ఎపాటి వారు మీరు, ఎంతటి వారు మీరు, ఎపాటి వారు మీరు. ఎవరు ఆపలేరు సువార్త దండయాత్రను, ఎవరు ఆపలేరు సువార్త దండయాత్రను. నశించి పోయేటోళ్లకు చీకటిమయముగా ఉన్నది, నశించి పోయేటోళ్లకు చీకటిమయముగా ఉన్నది. రక్షింపబడేటోళ్లకు దేవుని శక్తిగా ఉన్నది, రక్షింపబడేటోళ్లకు దేవుని శక్తిగా ఉన్నది. చచ్చిన వారికి జీవమునిచ్చి లేపే శక్తి నీకుందా తెలుసుకో. చచ్చిన వారికి జీవమునిచ్చి లేపే శక్తి నీకుందా తెలుసుకో. అరచేతులు అడ్డు పెట్టి సూర్యకాంతి నాపగలవ, కాళ్ళతోటి మునికొలలకు ఎదురు తిరిగి తన్నగలవ, చట్టాలను రాసి రాసి దేవుని శక్తి నాపగలవ. ఎంతటి వారు మీరు, ఎపాటి వారు మీరు, ఎంతటి వారు మీరు, ఎపాటి వారు మీరు. ఏ కొండలాపలేవు సువార్త ప్రకాశమును, ఏ కొండలాపలేవు సువార్త ప్రకాశమును. నశించి పోయేటోళ్లకు గ్రుడ్డితనముగా ఉన్నది, నశించి పోయేటోళ్లకు గ్రుడ్డితనముగా ఉన్నది. రక్షింపబడేటోళ్లకు వెలుగుమయముగా ఉన్నది, రక్షింపబడేటోళ్లకు వెలుగుమయముగా ఉన్నది. సృష్టిని చేసినోడు వచ్చే మరణాన్ని
ఆపశక్తి నీకుందా దేవునిదని తెలుసుకో. సృష్టిని చేసినోడు వచ్చే మరణాన్ని ఆపే శక్తి దేవునిదని తెలుసుకో. అరచేతులు అడ్డు పెట్టి సూర్యకాంతి నాపగలవ. కాళ్ళతోటి మునుకొనలకు ఎదురు తిరిగి తన్నగలవ. చట్టాలను రాసి రాసి ఎదురు దేవుని శక్తి నాపగలవ. ఎంతటి వారు మీరు, ఎపాటి వారు మీరు, ఎంతటి వారు మీరు, ఎపాటి వారు మీరు. అందరికీ వందనాలండి. ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైనటువంటి దేవుని వారులారా, ప్రతి ఒక్కరూ వాక్యం నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ ప్రభు పేట అందరికీ వందనాలు తెలియజేసుకుంటానండి. మీ ఈశ్వరరావు.